అమ్మేటప్పుడు కూడా ప్యూరిటీ చెక్ చేస్తారు, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. ఈ ప్యూరిటీ చెకింగ్లో మన గోల్డ్ పోతుందేమో, ఇక్కడ అరిగిస్తారు కదా, సో అరిగించినప్పుడు బంగారం పోతుందేమో, వేస్ట్ అయిపోతుందేమో, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి సో కస్టమర్స్కి. సో వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు ప్యూరిటీ చెకింగ్ గురించి? మా కంపెనీ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటనేది మేము క్లియర్గా కొటేషన్ పెడతాం. కొటేషన్ దాన్ని పట్టిన తర్వాత ఏదైతే బ్యాంకుకి వెళ్ళి రిలీజ్ చేసిన తర్వాత అక్కడే స్పాట్లోనే ఐటమ్ చెక్ చేసి స్పాట్లోనే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దాన్ని మెల్టింగ్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవా? మెల్టింగ్ చేయడం ఏమి ఉండదు, జస్ట్ ఐటమ్ చూసామా దాని ఒక వాల్యుయేషన్ అయిందనేది మాకు తెలుస్తుంది. ఓకే, దాని ప్రకారమే మేము అమౌంట్ ఇస్తామన్నమాట. ఓకే, అంటే ఎలా ఉంటుందండి? సేమ్ డే గోల్డ్ ప్రైస్కి ఇస్తారా? సేమ్ డే ప్రైస్ ఉంటుంది. మార్కెట్ రేట్ ఏదైతే సేమ్ ప్రైస్ ఏదైతే ఉందో అది కూడా చూసి ఓకే ఓకే ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే కస్టమర్గా వచ్చాను, ఇప్పుడు నా గోల్డ్ మీకు ఇస్తాను, మీరు ఇంత ప్రైస్ అని చెప్తారు, బట్ నేను అప్పుడే డెసిషన్ తీసుకోలేను, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, సో ఒకసారి రేపు కలుస్తానండి, రేపు చెప్తానండి అనేది ప్రతి కస్టమర్కి ఉండే అలవాటు. సో ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ డే గోల్డ్ పెరిగింది అనుకోండి, ఇప్పుడు మీరు పెరిగిన రోజు అంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన రోజు గోల్డ్ ప్రైజ్ ఇస్తారా, అంటే మీరు నిన్న ఆల్రెడీ వచ్చారు కదండి, నిన్న ఆల్రెడీ మనం చెక్ చేసాం కదా, నిన్న ప్రైజ్ ఇస్తారా? ఏ రోజు అయితే గోల్డ్ ప్రైస్ ఉంటుందో ఆ రోజు రేట్ ప్రకారమే ఇస్తాము. ఎందుకంటే మార్కెట్లో రేటు కూడా అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, కస్టమర్ లాస్ అవ్వద్దు, అది కంపల్సరీ చెక్ చేస్తాము. చెక్ చేసి ఏ రోజు అయితే రేట్ ఉంటుందో ఆ రేటే ఇస్తాము కంపల్సరీ. సో ఏ టైప్ ఆఫ్ గోల్డ్ తీసుకుంటారు? అంటే ఎనీ టైప్ ఆఫ్ గోల్డ్ తీసుకుంటారా? లైక్ ఇప్పుడు కొన్ని వాటిలో ముత్యాలు ఉంటాయి, స్టోన్స్ ఉంటాయి, చైన్ రూపంలో ఉంటాయి, ఇలా అన్ని గోల్డ్ తీసుకుంటారా? లేదంటే 24 క్యారెట్సే ఆర్ ఎల్స్ 22 క్యారెట్ ఈ ఫామ్లోనే ఉండాలి గోల్డ్ అనే రూల్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆర్నమెంట్స్ అంటే మేము చెక్ చేస్తాం, ఏదైతే గోల్డ్ అయితే ఏదైతే ఉందో అన్నీ చెక్ చేస్తాం క్లియర్గా. స్టోన్ ఉంటే స్టోన్ వెయిట్ ఏదైతే ఎక్స్చేంజ్ చేసి మిగతా అమౌంట్ ఏదైతే గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్ అయినా, కేడిఎం గోల్డ్ అయినా, ఏ గోల్డ్ అయినా క్లియర్ టు క్లియర్ మేము చెక్ చేసి మిగతా అమౌంట్ ఇచ్చేస్తాం అనమాట. మేము ఈ రోజు అయితే ఏదైతే కొటేషన్ పెట్టామో ఆ రోజు రేట్ ప్రకారమే మిగతా అమౌంట్ అనేది కంపల్సరీ నెట్ వెయిట్కి ఇస్తాం అనమాట. ఓకే ఓకే. సో 18 క్యారెట్స్ కూడా తీసుకుంటారా? 18 క్యారెట్స్ కూడా తీసుకుంటాం. 18 క్యారెట్ ప్రైస్ అయితే ఏదైతే ఉందో 18 క్యారెట్ ప్రైస్ లెక్కనే ఇస్తాం.